హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు ఎండలు మండిపోతున్నాయి కదా, సో ఈ ఎండలు మండుతుంటే చల్లగా ఇంట్లో కూర్చొని ఒక మంచి డ్రింక్ తాగబుద్ధి అవుతుంది మా అందరికీ. సో అలాంటి వెరైటీ డ్రింక్స్ అన్నీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. ఈ డ్రింకులు తాగిర్రంటే కడుపు, బాడీ, మైండ్ మొత్తం రిఫ్రెష్ అయ్యి చల్లగా ఉంటుంది. అది ఎండాకాలం ఇటువంటి ఈ డ్రింకులు తాగాలి. సో ఈ డ్రింకులన్నీ మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మిక్సాలజిస్ట్ కార్తిక్, మెర్క్యూరీ హోటల్ నుంచి. సో ఆయనతో మనం మాట్లాడదాం, మంచి డ్రింక్స్ అనేవి చేయించుకొని ఈరోజు నేను తాగబోతున్నా, మీ అందరూ కూడా చూపించబోతున్నా. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో హలో అండి కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ సమ్మర్లో మంచి చల్లగా బాడీకి, మైండ్కి కూల్గా, రిఫ్రెషింగ్గా ఉండేలాగా మంచి డ్రింక్స్ ఈ ఆదివారం నేను పరిచయం చేస్తాను అని చెప్పాను మా ఆడియన్స్ అందరికీ. సో ఏం డ్రింక్స్ పరిచయం చేయించబోతున్నారు మా ఆడియన్స్కి ఈరోజు? Now I'm going to make like a virgin mango mojito. వర్జిన్ మ్యాంగో మొజిటో. Yes. ఓకే. సో సమ్మర్ కదా, మరి మామిడి పండుతో స్టార్ట్ చేయకుండా దాని మజా ఏముంటుంది. మామిడి పండుతో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. మ్యాంగో ముక్కలు, పుదీనా, లెమన్, షుగర్ సిరప్, 7-Up. సో ముందుగా ఏం చేయాలి కార్తిక్? సో ముందుగా మనం ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నాం, Okay. గ్లాస్. దీంట్లో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఓకే వేసుకోవాలి. సో మొత్తం మ్యాంగో ముక్కలన్నీ వేసుకున్నాం మనం. ఓకే. నెక్స్ట్ లెమన్. ఓకే. అరే జ్యూస్ తాగిపిస్తా అని ఖాళీ ముక్కలు వేసినావేం చిచ్చా? ఇంకా మెంతి కూడా వేస్తున్నాను. దాని ఓకే. తర్వాత అరే గ్లాస్ నిండిపోయింది కదా చిచ్చా? సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. to 15 ml షుగర్ సిరప్ వేసుకోవాలి, స్వీట్నెస్ కోసం కొంచెం. ఎందుకంటే మామిడి పండు పుల్లగా ఉంటుంది, దాని మీదకే నువ్వు నిమ్మకాయ వేసినావు, అది ఇంకా పుల్లగా ఉంటుంది. జర పుల్ల అంతా మ్యాచ్ చేయడానికే మనం కొంచెం లైట్గా అలా షుగర్ సిరప్ టచ్ ఇద్దాం. తర్వాత మనం నీట్గా కలుపుకోవాలి. ఓకే. తర్వాత మనం ఐస్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ టాప్ అప్ విత్ 7-Up. 7-Up. యా. అన్న 7-Up ఎందుకు వాడాలి మనం? ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్డ్ డ్రింక్స్ కూడా ఉంటాయి కదా, మాజా కానీ లేకపోతే ఫ్రూటీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. ఎందుకంటే నీకు ఆ ఫిజ్ కోసం అంటావా? ఎస్, ఆ ఫిజ్ కోసం. ప్లస్ దీంట్లో మింట్ అండ్ లెమన్ కూడా ఉంది కదా, సో నీకు లెమన్ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా నీకు ఆ మ్యాంగో నీకు ఇచ్చేస్తుంది, అంతేనా? అదే. ఓకే. వావ్, ఇదే హైలైట్ డ్రింక్లా. ఎస్. నెక్స్ట్ మ్యాంగో మొజిటో ఇస్ రెడీ. సో మొత్తానికి అయితే మ్యాంగో మొజిటో రెడీ అయిపోయింది. సో ఇన్ని రోజులు నేను కచ్చా మ్యాంగోతో మొజిటోలు తాగినా కానీ ఈ పక్కా మ్యాంగోతో మొజిటోలు ఫస్ట్ టైం తాగడం నేను కూడా. నాకు తెలిసి కార్తిక్ బాయ్ ఇలా 7-Upలో నీకు లెమన్ ఉంటుంది, నిమ్మకాయ వేసినావు, నిమ్మకాయకి పుదీనా జర మంచి ఇది ఇస్తుంది, మ్యాంగో పులుపు. ఎండాకాలం నువ్వు ఇంతగానం పుల్లగా తాగిపిస్తున్నావు, దీనికన్నా చింతపండు నీళ్ళు విసుకొని తాగితే సరిపోతుంది. మాకు అట్లనే ఉంది అది కలర్, చింతపండు నీళ్ళు విసికినట్టు లోపలికేని. సో చూద్దాం మొత్తానికి అయితే ఎట్లుంటుందో. చింతపండు నీళ్ళ ఫిజ్ ఉంటుంది, 7-Up ఉంటుంది కదా. సో దీన్ని తీసి పక్కన పెడదాం, మ్యాంగో తర్వాత తిందాం. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా జ్యూస్ మీద కదా. సో జ్యూస్ ట్రై చేద్దాం ఒకసారి. సో ఈ మాక్టైల్ మ్యాంగో మొజిటో ఎలా ఉంటుందో చూద్దాం. నైస్, బాగుంది. ఆ బరఫ్ వేసిన వాడి చల్లగా ఉంది. అంటే యాక్చువల్లీ ఒక మంచి ఫ్యూజన్ ఫ్లేవర్ వచ్చిందబ్బా. మ్యాంగో స్వీట్నెస్, ఆ మింటు, ఇది పుల్లదనము, లెమన్, మంచి నోట్లో టేస్ట్ బడ్స్ మంచి సాటిస్ఫై అవుతాయి. నాకు తెలిసి దీనికి మొజిటో కాకుండా ఇంత చాట్ మసాలా వేసి తాగితే అది ఇంకొక పేరు వస్తుందేమో. ఇంట్లో చాట్ మసాలా వేసుకొని తాగితే నోట్లో ఇంకొంచెం మంచి వెరైటీ ఇది వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ చాట్ మసాలా డ్రింక్. ఓ అవునా?
ట్రై చేద్దాం అయితే. సో మొత్తానికి అయితే అయితే మస్తు ఉంది, తాగాలి, మస్తు ట్రై ఇటువంటిది అయితే. సో కార్తిక్ మామిడి పండు ఇచ్చినాక తినకుండా ఎట్లుంటారా? నేను తింటుంటా. సరిగా నువ్వు నెక్స్ట్ డ్రింక్ రెడీ చేసుకో, నేను ఖతం చేసేస్తా. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? నెక్స్ట్ మస్క్ మిలన్ కుకుంబర్ కూలర్ చూపిస్తున్నా. ఓ మస్క్ మిలన్ కుకుంబర్ మంచి కాంబినేషన్ సెట్ చేసిన. సమ్మర్ డ్రింక్ అందరికి కావాల్సినదే కదా సమ్మర్. చలో. అయినా ఈ కుకుంబరు నీకు రా కుకుంబర్ జ్యూస్ తాగొద్దంటారు కదా, నీకు ఏమైనా ఐడియా ఉందా? రా కుకుంబర్ జ్యూస్ సమ్మర్లో హెల్త్కి మంచిదే కదా, వేడికి సలవా చేస్తుంది మంచిగా. అట్లానా? తాగొచ్చా? తాగొచ్చు సార్, తాగి చూడండి, మీరు టేస్ట్ చేయండి. తాగి చూద్దాం ఎట్లుంటుందో. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎస్. ఓకే. క్యూకంబర్ జ్యూస్, ఫ్రెష్ మస్క్ మిలన్ జ్యూస్, షుగర్ సిరప్, టానిక్ వాటర్. సో ఇంకా ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఎస్ ప్లీజ్. ఓకే చలో. ముందుగా ఏం చేయాలి? ముందుగా సో నేను ఏం గ్లాస్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇక నువ్వు ఫ్రూట్లోనే కలుపుతున్నావు, ఫ్రూట్లోనే మిక్స్ చేస్తున్నాను. ఓకే. ఇగో ఫ్రెష్ మస్క్ మిలన్ మొత్తం లోపల మొత్తం సాఫ్ చేసి ఇచ్చా. అచ్చా, ఇది మిక్సర్లో వేయాలా? ఇంట్లో మిక్సర్ లేని వాళ్ళు మామూలుగా ఏమన్నా పెద్ద దాంట్లో స్పూన్ దగ్గర కలుపుకోవచ్చు. సూపర్. సో నేను 45 ml కుకుంబర్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది మస్క్ మిలన్ జ్యూస్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి, 45 ml. ఓకే. అంటే ఇది రా నీకు అంతే కదా? జస్ట్ నీకు రా, నీకు కుకుంబర్ కానీ మస్క్ మిలన్ రా. నీళ్ళు గిల్లు ఏమైనా కలిపినావా? నీళ్ళు ఏం లేదు, ఫ్రెష్ జ్యూస్ అది. ఓకే. సో మనకు కొంచెం స్వీట్నెస్ కోసం 10 to 15 ml షుగర్ సిరప్ వేసుకుంటాం మళ్ళీ. ఓకే. ఇప్పుడు షుగర్ సిరప్ అంటే వాళ్ళు ఏమేమి కలుపుతారు భయ్యా? షుగర్ సిరప్ అంటే జస్ట్ షుగర్ నీళ్ళు అంతే, షుగర్ వాటర్ అంతే. బాయిల్ చేస్తే షుగర్ సిరప్ సేమ్ అట్లా షుగర్ సిరప్ లేకపోతే నార్మల్ షుగర్ వేసుకొని కరిగినంత సేపు కలుపుకోవచ్చు. ఓకే. ఐస్ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో తర్వాత ఇది మనం దీనికి వేసుకొని షేక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓకే. డైరెక్ట్గా దీన్ని స్టీర్ చేసుకోవడమేనా? స్టీర్ చేసుకొని గ్లాస్లో వేసుకొని నెక్స్ట్ ఓకే టాప్ అప్ విత్ టానిక్. అదే టానిక్ వాటర్ వస్తే నీకు కొంచెం డైల్యూట్ కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ వాటర్ ఉంటుంది కదా నీకు. అన్ని ఫ్రెష్ జ్యూసెస్ లైక్ లెమన్, మనకి షుగర్ అయితే ఏమవుతున్నాయి, కుకుంబర్ జ్యూస్ మనకు కొంచెం బిటర్ ఉంటుంది. సో కుకుంబర్కి టానిక్ కాంబినేషన్ బాగుంటుంది అందుకని. గార్నిష్. ఓకే. డ్రింక్ రెడీ. సో మొత్తానికైతే మన మస్క్ మిలన్ కూలర్ అయితే రెడీ అయిపోయింది. ఇక మస్క్ మిలన్ ఇది అంటే నువ్వు స్పూన్తో కూడా తినొచ్చు, లేదంటే దీన్ని తాగొచ్చు. దీన్ని తాగడానికి ఇట్లా కష్టమవుతుంది అన్న, ఎట్లా తాగాలి? స్ట్రా ఇస్తాడు మీరు? స్ట్రా ఇస్తారా? ఓకే. నేను అదే పరిచయం అయితే నా దీన్ని ఇట్లా నోటికి పెట్టినామంటే మొత్తం డ్రెస్ మీద పడుతుంది, ఇట్లా తాగలరా భయ అనుకున్నాను నేను ఇట్లా. సో మొత్తానికైతే ఇగో ఇది మస్క్ మిలన్ కూలర్, మజా వస్తుంది. ఇప్పుడు ఇది తిని ఇది తాగాలనా, ఇది తినుకుంటే ఇది తాగాలనా? తినుకుంటే తాగొచ్చు, తాగినాకనే తినొచ్చు, ఎట్లయినా సరే. అంతేనా? సో ఇక దీన్ని ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుందో. యాక్చువల్లీ కుకుంబర్ సిరప్ ఎక్కువైనట్టుంది. సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం మనం, కానీ అంటే దీంట్లో నీకు కుకుంబర్ ఫ్లేవర్లో నీకు లైమ్ కలిపినప్పుడు నీకు వేరే ఫ్లేవర్ వస్తుంది అండ్ కొంచెం బిటర్నెస్ వస్తుంది అండ్ నీకు మస్క్ మిలన్ నీకు ఇది అవుతుంది కదా. మస్క్ మిలన్ బయట నీకు బండ్ల మీద పాలు కలిపి నీకు ఇస్తుంటారు కదా, ఇలా తాగితే దాని లెక్క వేరు. అది నీకు చల్లగా ఉంటుంది, ఐస్ వేస్తారు, పాలు పోస్తారు, అవన్నీ అనుకుంటారు కదా.
ఇందులో నీకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ మస్క్ మిలన్తో. అండ్ దాంతోపాటు నీకు సమ్మర్లో బాడీని డిహైడ్రేట్ కాకుండా కాపాడడానికి మనకి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఎనర్జీ ఇవ్వడానికి నీకు షుగర్ సిరప్ కూడా వేసింది కాబట్టి మంచి చల్ల ఫీల్ వస్తుంది. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇసంటే ఒక డ్రింక్ తాగితే సాయంత్రం దాకా పురుసత్ ఉంటుంది. నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మస్తు ఉంది ఇది. నేను తాగేస్తా, ఖతం చేస్తా. మస్క్ మిలన్ మీద తినేస్తా నేను, ఒక చెంచా పంపి. ఈ లోపు నెక్స్ట్ డ్రింక్ నువ్వు రెడీ చేసుకో. ఏమంటున్నా? రైటా అన్న? నెక్స్ట్ రెసిపీ ఏం చూపెడుతున్నావు మా వాళ్ళకు? చల్లగా ఉండాలి, సమ్మర్ కదా ఇది, అందుకని కోకోనట్ లెమనేడ్ చేస్తున్నాను. కోకోనట్ వాటర్, కోకోనట్టే చల్లగా ఉంటుంది, లెమనేడ్ ఇంకా చల్లగా ఉంటుంది. ఏంది ఇక నువ్వు లోపల పోయి నైట్రస్ ఆక్సైడ్ ఏమన్నా తయారుగా మంటావా ఇట్లా కడుపులా? లోపల మొత్తం ఇట్లా గడగట్టకపోతే ఇంత చల్లగా అయితే ఎంత ఎండలు ఉంటాయి కదా. కానీ చాలా మంచిది నాకు తెలిసి ఇది కూడా రెసిపీ. సో చూద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. బ్లాక్ సాల్ట్, ఫ్రెష్ కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్, షుగర్ సిరప్. ఓకే, సో ఇప్పుడు తయారీ విధానం చూద్దామా ఒకసారి? ఎస్. సో ముందుగా ఏం చేయాలి? సో ముందుగా మనం ఇంట్లో షేకర్ అండ్ లైక్ ఏదైనా ఉంటే ఇంత పెద్ద దీన్ని తీసుకోవాలి. సో మన మెజర్మెంట్ తోటి లైక్ 60 ml టెండర్ కోకోనట్ వాటర్. ఓకే, అచ్చా ఇంట్లో కూడా 60-90 ఉంటాయా? నెక్స్ట్ టాప్ అప్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓన్లీ ఫర్ మిక్సింగ్. నాకు ఎప్పుడు ఈ మిక్సర్ చూస్తుంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంటా అన్న. 60 వేయాలా 90 వేయాలా, 60 వేయాలా 90 వేయాలా అని. నీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుందా? అచ్చా నీకు లెక్క బరాబర్ ఉంటుంది. ఎంత వచ్చినా ఇది షుగర్ సిరప్? సో ఇది షుగర్ సిరప్ 15 to 20 ml వేసాను. ఓకే, సేమ్. అదేంది లైమా? అది లైమ్, ఇది షుగర్ సిరప్. ఓకే, సేమ్ ఇది కూడా అంతే వేస్తున్నాను, 15 to 20 ml. ఓకే, ఇక లెమనేడ్ కదా జర ఆ మాత్రం ఉండాలి జర. అంటే టెండర్ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ దానికి నీకు లెమన్ సన్న ఇది ఉంటుంది. ఏమో మన కిచెన్ లో వాడుకునేది బ్లాక్ సాల్ట్. ఇది కిచెన్ లో. అచ్చా అచ్చా, డిఫరెంట్ బ్లాక్ సాల్ట్ నల్లు. ఒక స్పూన్ వేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్లాస్లో కొంచెం ఐస్ వేసుకోవాలి. ఓకే, సో మనం మిక్స్ చేసుకున్నది గ్లాస్లో వేసుకోవాలి. సో మీరు కిందకి అడిగారు కదా మిగతా అది ఏం చేస్తారని. సో దీన్ని టాప్అప్ చేయాలి మనం. అచ్చా, ఓకే. And then garnish with lemon. ఓకే, సో ఇది మన కోకోనట్ లెమనేడ్. బాగుంది యాక్చువల్లీ చూడడానికి, ఎలాంటి ఏమి వేయకుండా నీట్గా అలా ఎంత ప్యూర్గా అని చూసారా. చాలా కూలర్ ఇది. లోపల పోయినాక ఇదే కలర్లా తెల్లగా లోపల కడుపులకి అని నైట్రస్ ఆక్సైడ్ అవుతుందేమో ఇది. మొత్తం ట్రై చేద్దామా ప్లీజ్? ఎట్లా ఉండబోతుందని మీ ఫీలింగ్? డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారని మీరు అనుకుంటున్నారు కదా. నేను తాగాక చెప్తాను లైక్ చేస్తాను చెయ్యను. ఎందుకంటే ఇందులో నాకు మీరు లైమ్ వేసిర్రు, కోకోనట్ వేసిర్రు, నాకు బ్లాక్ సాల్ట్ ఓకే. బట్ ఇప్పుడు నువ్వు గార్నిష్ విత్ నువ్వు ఈ లెమన్ పెట్టినావు కదా, దీంట్లో కోకోనట్ పల్ప్ ఎందుకు వేయకూడదు? మన దగ్గర మనం ఇందులో కోకోనట్ పల్ప్ వేస్తే కూడా తాగుతూ వాడు చీవ్ చేస్తా ఉంటాడు కదా, అది కూడా వేసుకోవచ్చు. నాకు చిన్న ఐడియా వచ్చింది మీరు చేసేటప్పుడు. సో కోకోనట్ పల్ప్ కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు. నేను ట్రై చేద్దాం కూడా వేసుకోవచ్చు. సో cheers. అది మజా. యాక్చువల్లీ మీకు లైమ్ అంత వేసినా కూడా నీకు ఆ షుగర్ సిరప్ డామినేట్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఆ టెండర్ కోకోనట్కి ఆ ఫీల్ ఉంటుంది చూసిరా, ఆ కోకోనట్ ఫ్లేవర్, దానివల్ల నీకు లైమ్ డామినేట్ అయిపోయి షుగర్ సిరప్ కూడా డామినేట్ అయిపోయి ఎక్కువ లేకుండా నీకు ఎంత నువ్వు లెమనేడ్ పేరు పెట్టినా కూడా నీకు ఆ టెండర్ కోకోనట్లనే లైట్గా ఆ బ్లాక్ సాల్ట్ టించు తగులుతూ అద్భుతంగా ఉంది. అదిరిపోయింది డ్రింక్ ఇది, నాకు మస్తు నచ్చింది.
తోపు అది. ఇది కూడా నేను ఫినిష్ చేసేస్తుంటా ఏనా. నెక్స్ట్ డ్రింక్ రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ డ్రింక్ రెడీ చేసుకుందాం. చలో. సో ఇప్పుడు ఏం చూపించినావు కార్తిక్? ఇప్పుడు ఫ్రెష్ పైనాపిల్ తోటి పినకలోడా చేయబోతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు పైనాపిల్ ముక్కలు వేస్తావా? పైనాపిల్ జ్యూస్ ఆల్రెడీ ఇందాక నువ్వు కోకోనట్ లెమనేడ్ అన్నావు. కోకోనట్ లెమనేడ్ లో కోకోనట్ వేయలే, ఖాళీ కోకోనట్ వాటర్ పోసినావు. ఇప్పుడు ఇంట్లో ఇట్లా పైనాపిల్ వేయకుండా పైనాపిల్ పల్పు వస్తుంది మీకు. పల్పు వేస్తావు కదా, పల్పు వేస్తాను చూడండి. అదే చెప్తున్నా, పైనాపిల్ పల్ప్ వేయకుంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. పైనాపిల్ జ్యూస్, కోకోనట్ మిల్క్, షుగర్ సిరప్. సో ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదు. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? సో ముందుగా ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ 60 ml తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్కా? ఓకే, సేమ్ 45 to 60 ml. ఓకే, మీరు ఎంత తీసుకున్నారు? సో 40 to 60. సో నెక్స్ట్ నాకు 90-60 తేడా కొడుతుంది. ఓకే, సో షుగర్ సిరప్ 10 to 15 ml. ఓకే, ఫర్ స్వీట్నెస్ కోసం కొంచెం. ఆ స్వీట్నర్ కోసం. ఆల్రెడీ నీకు పైనాపిల్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, అండ్ కోకోనట్ మిల్క్ లో కూడా నీకు ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో మనం ఇంకా కొంచెం లైట్ గా ఎన్హాన్స్ చేయడానికి కోసం స్వీట్ అంతేనా? కైండ్ ఆఫ్. సో తర్వాత ఐస్. ఓకే, ఈసారి నేను షేక్ చేస్తా బ్రో. నేను ఎప్పుడు షేక్ చేయలేదు. అది బ్లెండ్ చేయడం అంటే. షేక్ వెల్ బిఫోర్ యూస్. నెక్స్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం పైనాపిల్ ఉంది కదా. ఓకే, పైనాపిల్. వావ్. దీంట్లో పోర్ చేద్దాం. పైనాపిల్ పినకలోడా ఇస్ రెడీ. పైనాపిల్ పినకలోడా రెడీ అయిపోయింది. సో తాగేద్దాం దీన్ని. పైనాపిల్ తాగడానికి కష్టం చిచ్చా, అందుకోసమనే మీకోసం స్ట్రా తెచ్చాను. అందుకని సూపర్. తాగుదాం. అరుపులు అరిపించిండు చిచ్చా. పైనాపిల్ల కొబ్బరికాయ పాలు పోయాలని నీకెందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ టేస్ట్ అదిరిపోయింది. మామూలుగా లేదు. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. మజా వస్తుంది. పైనాపిల్ల కొబ్బరి పాలు పోసుకొని కరెక్ట్గా క్వాంటిటీ తగ్గట్టుగా మనం మిక్స్ చేసుకుంటే ఈ టేస్ట్ వస్తుంది. తాగాలి. నేను ఫినిష్ చేద్దాను, నువ్వు నెక్స్ట్ డ్రింక్ తెచ్చుకోపో. నడుపో, తాగని డిస్ట్ పెట్టకూరి. సో కార్తిక్ భాయ్ నెక్స్ట్ ఏం చూపించినావు? నెక్స్ట్ గోవా చట్పట్ చేస్తున్నాను. చట్పట్ గోవా. ఓకే, గ్లాస్ కూడా జబర్దస్త్ ఉంది. సో గ్లాస్ ఆల్రెడీ రెడీ చేసి వచ్చేసిండు. చట్పట్ మొత్తం గ్లాస్కే ఉన్నట్టుంది. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే, గావా జ్యూస్, సమ్ చాట్ మసాలా అండ్ టొబాస్కో సాస్. సో ఇప్పుడు ఇంకా తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? సో ముందుగా నేను మళ్ళీ షేకర్ పెట్టుకున్నాను. ఓకే, సో సేమ్ 60. ఏంటిది? గోవా జ్యూసా? అంటే ఏంది? ఇది రియల్ ఫ్రెష్ ఉంటే మనం ఫ్రెష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి క్యాన్ జ్యూస్ అది చేస్తాం. ఓకే, నెక్స్ట్ టొబాస్కో సాస్. ఈ టొబాస్కో సాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాట్ మసాలా. చాట్ మసాలా. చిట్పట అంటే ఆ మాత్రం చాట్ మసాలా ఉండాలి మళ్ళా. నెక్స్ట్ ఐస్. ఓకే, సో ఇంకా షేక్ చేసుకుందామా? ఈసారి నేను షేక్ చేస్తా.
మొత్తానికైతే రెడీ అయిపోయింది డ్రింక్. షేక్ అయితే రెడీ అయిపోయింది అంతేనా? ఎస్. అది ఇచ్చేసి జల్లెడా. సో ఇక మిక్సాలజిస్ట్ అయినా కానీ నేను ఇక్కడ నా డ్రింకులు నేను తయారు చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఆర్ట్ బై, అందరికీ రాదు. ఓకే, దెన్ టాప్ అప్ విత్ డన్. ఇదేనా? సో మొత్తానికైతే మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చట్పటా గువా. పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా బాగుంది. సో మొత్తానికైతే మన చట్పటా గువా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కండి, ఇది ఈరోజు ఎపిసోడ్. మంచిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చల్లగా ఇలాంటి డ్రింక్స్ చేసుకొని హ్యాపీగా కడుపుని మైండ్ని ఎండాకాలం రిలాక్స్డ్ పెట్టుకొని కూల్ పెట్టుకోండి. సో ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ మీ హాట్ సమ్మర్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటే దానికి కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.